అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 3 నెలల గర్భిణి ఆత్మహత్య కలకలం రేపింది. మృతురాలు చనిపోయే ముందు తనకు జరిగిన అన్యాయంపై తన ఫోన్లో వాయిస్ రికార్డ్ చేసింది. ప్రస్తుతం ఆ ఆడియో వైరల్ గా మారింది. తన భర్త అత్తమామల వేధింపులో పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోలేదని, సరైన చర్యలు తీసుకుని ఉంటే తనకు ఈ పరిస్థితి వచ్చేది కాదంటూ మృతురాలు శ్రావణి తన ఆడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. తన ఫిర్యాదును పట్టించుకోకుండా తన భర్త అత్తమామలు చెప్పిన విషయాలకే పోలీసులు మద్దతుగా నిలిచి తనకు అన్యాయం చేశారంటూ ఆమె ఆరోపించింది. నాకు పోలీస్ అధికారులు కానీ న్యాయం చేయలే, పోలీస్ స్టేషన్ పోయినా కానీ న్యాయం చేయలేదు సార్. నాకు మాత్రం పోలీస్ స్టేషన్లో న్యాయం జరగలేదు, వాళ్ళకే సపోర్ట్ పోతున్నారు అంతా. నాకు న్యాయం జరగలేదు సార్. నేను ఇచ్చిన కంప్లైంట్ వేరే ఉంది, వాళ్ళు చెప్పిన కంప్లైంట్ వేరేగా చేసినారు సార్. నాకు న్యాయం దానివల్ల జరిగింది. నేను ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చింటే నాకు న్యాయం జరుగుతుంది సార్. నేను ఇచ్చిన కంప్లైంట్ దాచిపెట్టేసినారు సార్ వాళ్ళు. నన్ను క్షమించండి సార్. నాకు పోలీసు వాళ్ళు న్యాయం చేయలేదు, అందువల్ల నేను పోలీసుల ద్వారా నా ప్రాణం పోతుంది. నన్ను క్షమించండి సార్. నాకు జరగకపోయినా పర్వాలేదు, నాకు పుట్టిండే బిడ్డ కన్నా న్యాయం జరగలేదు సార్. ఇది 4 ఏళ్ల క్రితం శ్రావణికి ఇదే స్థానికంగా ఉండే శ్రీనివాసులతో వివాహం జరిగింది. మొదటి 6 నెలలు అన్యోన్యంగా సాగిన వీరి కాపురంలో కలతలు ప్రారంభమయ్యాయి. అనేక సార్లు పెద్దల పంచాయతీలు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని మృతురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డను పదే పదే అనుమానంతో వేధించారని, చివరికి హత్య చేసేందుకు కూడా ప్రయత్నించారని శ్రావణి తల్లిదండ్రులు ఆరోపించారు. ఆధారపడినా కూడా మళ్ళీ మేము ఇచ్చిన కంప్లైంట్ తీసుకోలేదు. వాళ్ళు ఇష్టానుసారంగా అసలు మేము జరిగిందే చెప్తే వద్దంటాడు. మీరు ఆడు చెప్పుకోండి, ఎప్పుడు దండ రాస్తారు అంటాడు. మళ్ళీ ఆడిపోయినాకి సరే సార్ నాకు బట్టలు లేవు, పెట్టలేదు సార్, మార్పులు ట్యాబ్లెట్ అని అక్కడ కూడా తెచ్చుకుంటానని సిఎస్ఆర్ని అడిగితే సిఎస్ఆర్ నమ్మిస్తే వాళ్ళు ఎదురు కూడా 4 పోయినారు. మా వాళ్ళు మగాయన ఇంకొక కానిస్టేబుల్ పోయినారు. కాళ్ళ కొన్ని మా అప్పటికే పుట్టించుకోండి గట్టిగా మాట్లాడినాడు. ఆ బాబా దానికి గురయ్యి నేను 5:30కు ఇదిలా ఉంటే 4 రోజుల క్రితం శ్రావణి కళ్యాణదుర్గం సిఐ యువరాజ్కు ఫిర్యాదు చేసింది. దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతుండగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై హాస్పిటల్ రికార్డును బట్టి మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సిఐ తెలిపారు. ఈ ఘటనలో ఎవరి ప్రమేయం ఉన్నా విచారించి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే శ్రావణి మృతికి కారణమైన భర్త అత్తామామలు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. శ్రావణి అనే పాప ఊరేసుకుని చనిపోయింది. దాని విషయం ఆల్రెడీ ఒక 11వ తేదీ వాళ్ళ భర్త తర్వాత అత్తామామ పైన హరాస్మెంట్ కేసు ఇచ్చింటే కొట్లాడుకుని హాస్పిటల్ అడ్మిట్ అయితే దానిపైన ఆల్రెడీ 11వ తేదీ కొట్టిన దానికి, తర్వాత హరాస్మెంట్ దానికి, తర్వాత వరకట్ట వేధింపుల దానిపైన ఆల్రెడీ కేసు కట్టాము. తర్వాత కూడా మరి అగైన్ మరి అయిపోయిన తర్వాత కూడా పుట్టింటికి పోయిన తర్వాత కూడా హరాస్మెంట్ చేస్తారని చెప్పి నిన్న పుట్టింట్లో ఊరేసుకుని చనిపోయింది. దానిపైన వాళ్ళ నాన్న కంప్లీట్ ఇచ్చిన దానిపైన కూడా కేసు నమోదు చేయడమైంది. దీంట్లో భాగంగా వారు ఈ విధంగా వాళ్ళు కొట్టిండేది, తర్వాత వాళ్ళు వరకట్ట వేధింపులు, తర్వాత మగ పిల్లలు పుట్టలేదని చెప్పేసి ఇవన్నీ కారణాలతో కంప్లీట్ ఇచ్చినారు. దానిపైన కూడా ఎంఆర్ఓ గారు తర్వాత పోలీసులు కలిసి ఇంక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మ్యారేజ్ అయ్యి 4 years బిలోలో ఉంది కాబట్టి దానిపైన కేసు పెట్టినాము.